ఆయన గురించి నా దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి. ఆయన ఎవరు? చి ఆయన నా కాబోయే మామయ్య గారు. నా గురించి ఆయన దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి ప్లీజ్ శ్రీధర్. మీకు నాకు చాలా గొడవలు ఉండొచ్చు, కానీ ఇది నా లైఫ్ మ్యాటర్ శ్రీధర్. ప్లీజ్ శ్రీధర్ ప్లీజ్. నా మొహమాటంతో నువ్వేం చెప్పినా నేను కాదన్ను అనేగా నీ నమ్మకం? అలాగేట్లేదు. సరే, కానీ నాదో కండిషన్. చెప్పండి. నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ నాకు ఇచ్చేరా ప్లీజ్ రా. ఫ్యామిలీ ముందు పరుగు పోతుందిరా. ఓపెన్ చేసినప్పుడల్లా కింద రీసెంట్లీ వాచ్ లో అడల్ట్ మూవీస్ అన్ని వస్తున్నాయి. నేను చూసాను అనుకుంటున్నారు వాళ్ళందరూని. అసలు ఎవడెవడు వాడుతున్నాడు ఇంతకీ నా అకౌంట్? సరే, మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ మీకు ఇచ్చేస్తారు, నా గురించి గుడ్డిగా చెప్తే. ఓకే కదా? ఓకే. నాన్నగారు, ఒకవేళ మదన్ ఇందులో కూడా ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తారు? నాకు తన ముందు నుంచి నచ్చలేదు. ఏముంది, మహా అయితే ఈరోజు లీవ్ వేస్ట్ అయింది అనుకుంటాను, అంతే. ఒకవేళ ఇప్పుడు ఓకే అనిపిస్తే? నేను తను ఓకేనా నాట్ ఓకేనా అని చూడను, తను మారతాడా లేదా అనేది చూస్తున్నా. ఇన్ని జరిగాయి. మదన్ నేను మారుతాను, దురలవాట్లన్నీ మానేస్తాను, మా అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను అని కనీసం ఒక్కసారైనా చెప్పాడా? లేదే. అంటే ఆ మాట చెప్తే? ఆ మాట చెప్పినంత మాత్రం చేత ఒప్పుకుంటాను అనుకోకు. తను నిజంగానే మారి చెప్తున్నాడా లేదా ఎప్పట్లాగానే అబద్ధం చెప్తున్నాడా అనేది నేను ఇట్టే గ్రహించగలను. నాన్నగారు, ఇంకా డిస్కషన్ వద్దామా? టైం అవుతోంది. నువ్వెప్పుడు చాలా డిసిప్లిన్గా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఈరోజు మాత్రం లేట్గా ఎందుకు వెళ్ళాలి? అయినా ఈ మధ్య నువ్వు మారుతున్నావు అనిపిస్తోంది. నెట్ఫ్లిక్స్ చెప్పండి సార్. అయ్యో, మీరు నన్ను సార్ అంటే ఏంటండి? కాల్ మీ శ్రీధర్. అంకుల్ అంతే, మగవాళ్ళు సార్ అని, ఆడవాళ్ళు మేడం అని పిలుస్తూ ఉంటారు. రెస్పెక్ట్. అవునా? మరి ట్రైన్లో ముందు మీరు మదన్ గురించి చెప్పండి ప్లీజ్. మదన్ కి నాకు చాలా గొడవలు ఉన్నాయి, కానీ అవన్నీ పని విషయంలో మాత్రమే. మిగతా విషయాల్లో హీఈస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు గనక కూతురుంటే ఖచ్చితంగా మదన్కి ఇచ్చి పెళ్లి చేసేవాడిని. నాకు కావాల్సింది ఇదే. మీకు ఓకే కదా అంకుల్? ఓ ఎక్స్క్యూజ్ మీ నాన్ జెంటిల్మెన్, ఐ నీడ్ టు టేక్ దిస్ కాల్. నెట్ఫ్లిక్స్ ఏంటి? మీరు కూడా మదన్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడుతున్నారా? వాడే అకౌంట్ నేను వాడటం ఏంటి? నా అకౌంటే వాడుతూ ఉంటాడు. నా జీమెయిల్ ఐడి మీద 4 ఏళ్లకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో ఏదైనా చూద్దామని ఓపెన్ చేస్తే అన్ని అడల్ట్ సజెషన్సే. ఫస్ట్ ఫెలో. మరి ఇలాంటి వాడిని పట్టుకుని మంచివాడు అంటారేంటి సార్? అంటే ఇది నా కూతురి లైఫ్ మ్యాటర్. ప్లీజ్ మదన్ గురించి ఉన్న విషయం ఏ మొహమాటం లేకుండా నిజం చెప్పండి సార్. ప్లీజ్, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నిజం చెప్పండి. నేను హైదరాబాద్ వచ్చాను. అమ్మా, నువ్వు హైదరాబాద్ వచ్చావా? ఎందుకు? ఆ బొక్కగాన్ని డైరెక్ట్ గా కడిగి పడేయటానికి. అబ్బా, అతను ఆఫీస్ లోనే ఉన్నాడే, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాడు. సరే, ఆఫీస్ అడ్రస్ పెట్టి నేను వస్తాను. ఎలా వచ్చేస్తావు ఒక్కదానివి? 1 నిమిషం ఉండు, నా ఫ్రెండ్ పంపిస్తాను. సరే.